మనిషికి బాల్యం కావాలా, వృద్ధావస్థ కావాలా అంటే మనుషులంతా కూడా యవ్వనమే కోరుకుంటారు. ఎందుకంటే అన్ని సుఖాలు అనుభవించవచ్చు, బలము బుద్ధి అన్నీ కూడా ఉంటాయి మనిషికి. కానీ భగవంతుడు మనిషికి బాల్యావస్థ పెట్టాడు, యవ్వనం ఇచ్చాడు, దాంతోపాటు వృద్ధావస్థ కూడా మనిషికి ఏర్పరచడం జరిగింది. ఈ మధ్య పేపర్లో చూస్తుంటే వృద్ధులు బంధువులకు బిడ్డలకు అన్నీ ఇచ్చేసిన తర్వాత పిల్లలు వాళ్ళను ఇంట్లో నుంచి తరిమేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. ఎవరు కూడా మాట్లాడే వాళ్ళు లేరు, బాగోగులు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి వారి కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇచ్చినటువంటి ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకునే హక్కు వాళ్ళకి కల్పించింది. కొడుకులకు బిడ్డకు ఆస్తిని ఇచ్చారు, వాళ్ళు ఏం సేవ చేయట్లేదు అని చెప్పి అతడు ఆర్డీఓ అక్కడికి వెళ్ళి కాంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఆస్తులన్నీ తీసి మళ్ళీ వృద్ధులకు ఇచ్చేస్తారు. ఆ విధంగా వృద్ధులు మళ్ళీ కూడా హాయిగా బతికే అవకాశం ఉంది. మరి ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితి హిందువులకే ఎక్కువ దాపురించింది. ఇలాంటి అవస్థ ఎక్కువ హిందువులే పడుతున్నారు. హిందూ వృద్ధువులే ఎక్కువగా ఇలాంటి విషమ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకు అంటే సంస్కారం అనేటువంటిది సంతానానికి నేర్పకపోవడం వల్ల, ధర్మము అనేటువంటి భావన వాళ్ళలో పెరగలేదు. ఎక్కడా కూడా ధార్మికమైనటువంటి దృష్టి వాళ్ళలో ఎక్కడ కూడా కలగట్లేదు. పిల్లల్లో, సంతానంలో కేవలము ఆర్థికమైనటువంటి దృష్టి మాత్రమే సంతానంలో ఏర్పడింది. తత్ఫలితంగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వృద్ధావస్థ అంటే మంగళకరమైనటువంటి అవస్థ అని చెప్తుంది వేదం. ఎందుకు అంటే యవ్వనంలో ఉన్న వ్యక్తి సాంసారిక విషయాలు ఆలోచిస్తాడు, సంసారం పట్ల ఆకర్షితుడై ఉంటాడు, భోగం పట్ల ఆకర్షితుడై ఉంటాడు. ఎప్పుడైతే మనిషిలో వృద్ధావస్థ అనేది వస్తుందో అప్పుడు మనిషి యొక్క ఇంద్రియాలు బలహీనం అవుతూ ఉంటాయి, శిథిలం అవుతూ ఉంటాయి. కానీ వృద్ధులను మనం గమనిస్తుంటే వారి యొక్క శరీరం ఎంత బలహీనమైనా కానీ వాళ్ళు ఏదో ఒక చింతన చేస్తూ ఉంటారు, ఏదో ఒక విధమైన ఆలోచన చేస్తూ ఉంటారు, రకరకాల జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారు. శరీరం బలహీనమైనప్పటికీ మనస్సు బుద్ధి అనేటువంటిది చింతన చేయడం ఎక్కడా కూడా వృద్ధులు మానరు. ఈ అవస్థను ఆధారంగా చేసుకొని మనకు ఋషులు ఏం చెప్పారంటే వృద్ధావస్థ పెరుగుతున్న కొద్దీ మనిషి భగవంతుని యొక్క చింతన చెయ్యాలంట. అందుకే వృద్ధావస్థ ఉన్నా కానీ మనిషి యొక్క బుద్ధి, మనిషి యొక్క మనస్సు అనేటువంటిది భగవంతుడు బలహీనపరచలేదు. వాటిని అదే విధంగా అంతే బలంగా భగవంతుడు ఉంచాడు. ఎందుకంటే ఆ యొక్క వృద్ధావస్థలో మనిషి ఆధ్యాత్మిక చింతన చేయడము, జ్ఞానాన్ని సంపాదించడము, తాను సంపాదించినటువంటి జీవితం యొక్క అనుభవాన్ని వచ్చేటువంటి తరానికి అందించడం, ఇలాంటి ప్రక్రియలన్నీ ఉంటాయి. కాబట్టి భగవంతుడు వృద్ధుల యొక్క బుద్ధి కూడా చాలా సూక్ష్మంగా ఉంచాడు, స్థిరంగా ఉంచాడు, బలంగా ఉంచాడు. దీన్ని మనం ఆధారంగా చేసుకుని మన జీవితంలో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. వృద్ధావస్థ ఉన్నటువంటి వ్యక్తి జ్ఞానంలో వృద్ధిని పొందాలి అంట. ఎప్పుడైతే వృద్ధుడు అజ్ఞాని అవుతాడో వానికి కష్టం వస్తుంది, ఆ వృద్ధుణ్ణి పెట్టుకున్నటువంటి వ్యక్తులకు కూడా కష్టమే ఉంటుందంట. ఎప్పటి వరకైతే వృద్ధుడు జ్ఞాని కాడో వాని జీవితం అంతా కూడా బాధాయుక్తంగానే ఉంటుందంట. వాడిని పెట్టుకున్నటువంటి వ్యక్తులకు కూడా అదే విధమైనటువంటి బాధ కలుగుతూ ఉంటుందంట. కాబట్టి మనిషి వృద్ధి పొందినా కొద్దీ అతనిలో జ్ఞానం అనేటువంటి స్థాయి కూడా వృద్ధి పొందుతూ ఉండాలంట. ఎంత జ్ఞానం యొక్క స్థాయి మనిషిలో వృద్ధి పొందుతుందో అంతే సుఖం మనిషికి కలుగుతుందంట. మనిషి ఒక వ్యక్తి సుఖంగా ఉన్నాడు, ఒక వ్యక్తి సుఖంగా లేడు, ఒక వ్యక్తి చాలా సుఖంగా ఉన్నాడు, ఒక వ్యక్తి కొద్దిగా సుఖంగా ఉన్నాడంటే ఈ స్థాయి ఏ స్థాయి అంటే ఈ స్థాయి అంతా కూడా మనిషి యొక్క జ్ఞానం యొక్క స్థాయి అంట. వాడు చాలా సుఖంగా ఉన్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడంటే వాడి యొక్క జ్ఞానం యొక్క స్థాయి కూడా అంతే గొప్పగా ఉందని అర్థం. వాడికి ఎప్పుడు చూసినా కష్టమే, ఎప్పుడు చూసినా ఏడుపులే, ఎప్పుడు చూసినా బాధలే ఉన్నాయంటే
వాడి యొక్క జ్ఞానం యొక్క స్థాయి అనేటువంటిది పెరగలేదంట. అందుకే మహర్షి దయానందుడు ఏమంటాడంటే, ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త వస్తువులు ఇచ్చేటువంటి సుఖం ఏదైతే ఉందో జ్ఞానములో 1000వ వంతు కూడా కాదండి. జ్ఞానం వల్ల వచ్చేటువంటి సుఖములో ఈ సాంసారిక సుఖాలన్నీ కూడా 1000వ వంతు కూడా కావు అని చెప్తారు. అందుకే వృద్ధావస్థ మనిషిలో పెరుగుతున్న కొద్దీ మనిషి యొక్క ఇంద్రియాలు బలహీనం అవుతూ ఉంటాయి. ఆ బలహీనమైనటువంటి వ్యక్తి తన మనస్సును, తన బుద్ధిని భగవంతుని వైపు మలచాలి. ఎప్పటి వరకైతే ఆ విధంగా మలచడో అతనికి ఒంటరితనం అనేటువంటిది ఒక అభిశాపంగా మారిపోతుంది. కానీ ఒంటరి సమయం ఏదైతే ఉందో దాన్ని మనము శాపం కాదు, వరంగా మార్చుకోవాలంట వృద్ధులు. ఎప్పుడైతే వృద్ధుడు భగవంతునితో సాయుధ్యం పొందుతాడో, భగవంతుని పట్ల మమకారాన్ని, భగవంతుని పట్ల విశ్వాసాన్ని, భగవంతుని పట్ల భక్తిని, భగవంతుని పట్ల అనురాగాన్ని పెంపొందించుకుంటాడో ఆ యొక్క వృద్ధునికి ప్రపంచం అంతా కూడా తన కుటుంబంలాగా అనిపిస్తుంది అంట. ఎప్పుడైతే అతనికి ఈ మమకారాలు ఇవన్నీ బాంధవ్యాలు ఇవన్నీ కూడా బలీయంగా ఉంటాయో అప్పుడు బంధువులు అతని దగ్గరకు వస్తేనేమో ఆనందంగా ఉంటాడు, వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే బాధపడుతూ ఉంటాడు. కాబట్టి మన పూర్వీకులు ఏ వ్యవస్థ ఏర్పరిచినా కానీ వృద్ధావస్థలో వ్యక్తులు ఏ విధంగా ఉండాలి, యవ్వనంలో ఏ విధంగా ఉండాలి, బాల్యావస్థలో ఏ విధంగా ఉండాలి అని చెప్పి బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అని చెప్పారు. వానప్రస్థము, సన్యాసం అంతా కూడా వృద్ధావస్థలోనే గడిచిపోతూ ఉంటుంది. సన్యాసి అయినటువంటి వ్యక్తి తిరిగి ఇంటికి రాకుండా మొత్తం ధ్యానము, తపస్సు, చింతన, పఠనము ఇందులోనే లీనమవుతూ ప్రసారాలు చేస్తూ అంతిమంగా ఆ భగవంతులో లీనం కావాలి అని చెప్తున్నారు. అలాంటి అవస్థలు మనకు ఈ దేశంలో విధిగా మనకు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే మన హిందూ సమాజంలో చాలా వృద్ధాశ్రమాలు పెరిగిపోయాయి. మా గ్రామంలో 2 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా పిల్లలు రావడం, వాళ్ళని అక్కడ వదిలి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగిపోతూ ఉంటుంది. కానీ మనుషులంతా కూడా ఈరోజు నేను యవ్వనంలో ఉన్నాను, 100 ఏళ్ళ వరకు నేను ఇలాగే ఉంటాను అనే భావన ఉంది. ఎదుటి వ్యక్తుల అనుభవాలను తెలుసుకొని నాకు కూడా ఇదే అవస్థ వస్తుంది, రేపు కూడా నేను వృద్ధుని అవుతానని ఎవరు ఆలోచించట్లేదు. ఏ బిడ్డ ఆలోచించట్లేదు, ఏ కొడుకు ఆలోచించే పరిస్థితి ఈరోజు లేదు. దానివల్ల ఏమవుతుందంటే నా తల్లిదండ్రులకు జరిగింది నాకు జరుగుతుందా, నా జీవితం బాగానే ఉంటుంది, నా భవిష్యత్తు బాగానే ఉంటుంది అని చెప్పి ఒక భ్రమలో అందరూ ఉన్నారు. ఈరోజు ఇతడు వాళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, రేపు వీళ్ళ పిల్లలు కూడా వాళ్ళని విడిచిపెడుతూ ఉన్నారు. ఈ యొక్క పరంపర అనేటువంటిది ఈరోజు చాలా విరివిగా అంతటా కూడా జరిగిపోతూ ఉంది. కాబట్టి వృద్ధావస్థ అనేటువంటిది ఆనందంగా ఉండాలి అంటే ధార్మికమైనటువంటి కర్మలు చేస్తూ ఉండాలి, ధర్మం గురించి చింతన చేస్తూ ఉండాలి, ఏకాంతాన్ని ఆస్వాదించగలగాలి. ఒంటరితనాన్ని ఎప్పటి వరకైతే మనము ఆస్వాదిస్తామో అప్పుడు మనకు ప్రపంచంలో ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా, ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా ఆ లోటుపాట్లు అనేటివి ఏవి కూడా మనకు పెద్దగా లోటు అనిపించదు అని చెప్పారు. అందుకే కాబట్టి మనిషికి కావలసినటువంటిది ఒకే ఒక చింతన, దైవ చింతన అని చెప్పారు. దైవ భక్తి, ధర్మ కార్యం, ఈ కార్యాలు చేస్తూ ఉంటే మనిషి జీవితంలో ఏ లోటుపాటు అనేటువంటిది కూడా అతనికి కనిపించేటువంటి అవకాశము లేదు అని చెప్పారు. కాబట్టి వృద్ధిని పొందినటువంటి వ్యక్తే వృద్ధుడు అని చెప్పాడు. ఆ వృద్ధి అనేటువంటిది జ్ఞాన వృద్ధి అని చెప్పారు, వయోవృద్ధి అని చెప్పలేదు ఎక్కడా కూడా. అందుకే జంతువులు కూడా పెరుగుతూ ఉంటాయి. జంతువులు కూడా 100 ఏళ్ళు 200 ఏళ్ళు బతికే జంతువులు ఉన్నాయి. ఏనుగు బతుకుతుంది, తాబేలు బతుకుతుంది 300 ఏళ్ళు అని చెప్పారు. ఏం లాభం? కాబట్టి మనిషి ఎన్నేళ్ళు బతికాడు, ఎంత సంపాదించాడు అనేది కాకుండా మనిషి జీవితం యొక్క లక్ష్యము ఎంత జ్ఞానాన్ని సముపార్జించాము, మన జీవితాన్ని ఎంతగా జ్ఞానయుక్తంగా మలుచుకున్నాము అనే దాని మీదనే మనకు నిరంతరం చింతన చేస్తూ ఉండాలి. కాబట్టి ప్రపంచములో అన్ని రోగాలకు, అన్ని బాధలకు ఒకే ఒక దివ్య ఔషధము భగవంతుని యొక్క చింతన. అన్ని శరీరంలో ఉన్నటువంటి అన్ని అంగాలు కూడా భగవంతుని చింతన చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? కాళ్ళు ముడుచుకుంటాం, చేతులు ముడిచేసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, అన్ని మూసుకొని ఏకాంతంగా కూర్చొని
భగవంతుని ఆరాధిస్తాం. కాబట్టి భగవంతుని చింతన చేయడానికి మనిషికి శరీరం అవసరం లేదు, కాళ్ళు అవసరం లేదు, ఏ ధనం అవసరం లేదు, ఏ ఇల్లు అవసరం లేదు. కావలసినటువంటిది ఒకే ఒకటి, పవిత్రమైనటువంటి మనస్సు. ఆ మనస్సు అనేటువంటిది వృద్ధునికి ఉంది, యువకునికి ఉంది, అందరికీ ఉంది. ఎప్పుడైతే ఆ మనస్సును మనం దైవం వైపు నడిపిస్తామో అప్పుడు మన జీవితం అనేటువంటిది సుఖంగా, శాంతిగా, ఆయురారోగ్యాలతో ఏ విధమైనటువంటి రోగము, రొచ్చు, బాధ, బందీ లేకుండా హాయిగా మన జీవితం అనేటువంటిది ముందుకెళ్తూ ఉంటుంది. లేకపోతే ఎందుకు ఇచ్చాడు ఈ జీవితము, పెద్ద దండుగా ఎందుకు బతుకుతున్నాను ఇన్ని రోజులు, తొందరగా తీసుకపో భగవంతుడు. చాలా మంది అంటూ ఉంటారు, చాలా మంది చదువురాని వాళ్ళు, తొందరగా తీసుకపోతే బాగుండు స్వామీజీ, మమ్మల్ని తొందరగా పోతే బాగుండు, మా ఆయన పోయిండు, ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఎవరి ఆయుష్, భగవంతుడు ఎన్ని రోజులు బతికిస్తే అన్ని రోజులు హాయిగా బతకాలంట. నాకు చావు ఇవ్వమని కోరుకోవద్దు, నాకు ఆయుష్ ఇవ్వమని కూడా కోరుకోవద్దు అంట. కాబట్టి మనం భగవంతుని వ్యవస్థలో ఉన్నాం. మనం చేసినటువంటి కర్మలకు ఫలితంగా భగవంతుడు ఇంత ఆయుష్ ఇస్తాడు, ఎన్ని రోజులు బతకాలో, ఎన్ని పనులు చేయాలో అన్ని కూడా భగవంతుడు నిర్ణయిస్తాడు. అతను నిర్ణయించినటువంటి ఈ యొక్క విధి విధానాన్ని అనుసరిస్తూ ఆ ధార్మికమైనటువంటి కర్మలు చేసుకుంటూ ప్రశాంతంగా హాయిగా భగవంతుని చింత చేసుకుంటూ సాంసారికమైనటువంటి విషయాల లంపటాల నుంచి విముక్తి పొంది సాంసారిక విషయాలు ఆలోచించడం తగ్గిస్తూ దైవ చింతన చేస్తూ ఉండాలని అని చెప్పారు. కాబట్టి సాంసారిక విషయాల యొక్క చింతన విషముతో సమానము అని చెప్పారు. అవసరం ఉన్నంత వరకే సాంసారికమైనటువంటి విషయాలు పట్టించుకోవాలంటే, ఎంత తక్కువగా సాంసారిక విషయాలు పట్టించుకుంటే మనిషి యొక్క ఆయుష్, మనిషి యొక్క ఆనందము అంత ఎక్కువగా పెరుగుతూ ఉంటుందంట. ఎంత ఎక్కువ సాంసారిక విషయాలు, బంధాలు, బంధుత్వాలు వీటి గురించి ఎక్కువగా నిరంతరం చింత చేస్తూ ఉంటే వాళ్ళలో బాధ, దుఃఖము, రాగము, ద్వేషము ఇవన్నీ కూడా క్రోధము, వీడు తేలేదు, వాడు ఇవ్వలేడు, వీడు ఇచ్చాడు, వీడు పెట్టాడు, వీడు రావట్లేదు, వాడు వస్తున్నాడు, వీడు పోతున్నాడు, వీడు ఇవ్వలేదు, వాడు ఇచ్చాడు, ఇలాంటివన్నీ కూడా మనిషికి ఆ బుద్ధికి అంతా కూడా ఒక మలినం లాగా చేరి వానిలో రాగద్వేషాలు అనేటువంటివి పెరిగే విధంగా ప్రేరేపిస్తాయని చెప్పారు. కాబట్టి భగవంతుని యొక్క చింతన మాత్రమే మనిషికి అమృతము, పరమౌషధం అని చెప్పారు. సాంసారిక విషయాలన్నీ కూడా విషము అని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి సాంసారిక విషయాలు తగ్గించుకొని, సాంసారిక బాధలు తగ్గించుకొని వృద్ధావస్థలో ఆనందంగా దానము, ధర్మము చేస్తూ, ధార్మిక కార్యక్రమాలు చేస్తూ, భగవంతుని చింతన చేస్తూ ఉంటే ఆ వృద్ధావస్థ కూడా భారంగా కాకుండా ఎంతో తేలికగా దూది పింజంలాగా ఆ వృద్ధావస్థ కూడా మన జీవితంలో గడిచిపోతుంది. ధన్యవాదాలు.